ఈరోజు మన కదిరి పట్టణము కదిరి మొబైల్స్ అసోసియేషన్ తరఫున గత నెలలో ప్రమాదవశాత్తు గెలాక్సీ మొబైల్ అనే షాపు పూర్తిగా దగ్ధమైపోయి బూడిద అయిపోయిన సంగతి అందరికీ తెలిసినదే. మేము కదిరి మొబైల్స్ అసోసియేషన్ తరఫున మా వంతు సహాయముగా గెలాక్సీ మొబైల్స్ వారికి ఆర్థిక సహాయము చేయడం జరిగినది. కాబట్టి ఇకపైన మేము అందరము ఎవరికి మొబైల్ షాపుల వాళ్లకు మొబైల్ అసోసియేషన్లో ఉన్న వాళ్లకు ఏదైనా సమస్య వస్తే మా తరపున ఆర్థిక సహాయం అందించడానికి మరియు ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కరించడానికి కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నిన్న నెల 9వ తేదీ వైఎస్ఆర్ రోడ్లో ఉండే గెలాక్సీ మొబైల్స్ జరిగిన అగ్ని ప్రమాదంలో చాలా వరకు కూడా ప్రతి ఒక్క యాక్సెసరీస్ కానీ అలాగే చాలా వరకు కూడా నష్టమైతే వాటి నుంచి ఆ నష్టాన్ని మేమైతే భర్తీ చేయలేము. కానీ ఇప్పుడైతే ఈ రోజున మేమైతే మా ఒక కదిరి మొబైల్ అసోసియేషన్ తరఫు నుంచి మేమైతే కొంచెం ఆర్థిక సాయం అయితే అందిస్తున్నాము. అలాగే భవిష్యత్తులో ఎవరికి కూడా ఇలాంటి సంఘటన అనేది జరగకూడదు. అలాగే ఇలాంటి సంఘటన జరిగినప్పుడు మేమైతే మా ఒక కదిరి మొబైల్ అసోసియేషన్ తరఫు నుంచి మేమైతే ఎల్లవేళప్పుడు మేమైతే తోడుగా నీడుగా అయితే ఉంటాము. అలాగే ఈ సందర్భంగా తెలియజేయడం ఏమనగా ప్రతి ఒక్కరు కూడా మా ఒక అసోసియేషన్లో యూనిటీగా ఉన్నాము, అలాగే ఉంటామనే ఉద్దేశంతో మేమైతే ఈ యొక్క సందర్భంలో తెలియజేస్తున్నాము. నిన్న నెల ఫిబ్రవరి 9వ తేదీన వైఎస్ఆర్ రోజు గెలాక్సీ మొబైల్స్ కాలిపోవడం జరిగింది. ఈ పట్టణంలో చాలా దురదృష్టకరమైన విషయం. దీనికి సంబంధించి మా కదిరి మొబైల్ అసోసియేషన్ తరఫున ప్రతి ఒక్కరు అసోసియేషన్ తరఫున ఎంతో కొద్దిగా ఆర్థిక సహాయాలు అందించడం జరిగింది. గ్రూప్ లో జాయిన్ కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు యూనియన్ లోకి. వాళ్ళకు కూడా చెప్తున్నాము, మీకు యూనియన్ లో జాయిన్ అయిన తర్వాత ఏదైనా ఆర్థికంగా కానీ మీరు నష్టపోతే దాంట్లో మేము కూడా ఆర్థిక సహాయం చేసే అవకాశం ఉంటుంది. అందుకే చెప్తున్నాము, యూనియన్ లో జాయిన్ అవ్వండి. ఒక యూనిటీ అనేది ఉంటే మనకే మంచిది. భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు జరిగినా సమస్యను పరిష్కరించడానికి ప్రతి ఒక్కరూ మీకు అండగా ఉంటామని మరొకసారి. ప్రస్తుతానికి ఎంతమంది ఉన్నారు మీ యూనియన్ లో? ప్రస్తుతానికి దాదాపు 70 మంది ఉన్నారు. చేరే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇంకా ఒక 50 మంది ఉన్నారు.